ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు, శుభములు. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి ఆయనే నిన్ను హెచ్చించును. దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 75వ కీర్తన 7వ వచనంలో దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించుకుని ఒకరిని హెచ్చించును. కాబట్టి మనము ఇక్కడ వాక్యం చూసినట్టయితే దేవుడి చేతిలో సమస్తం ఉందండి. ఆయన ఒకరిని హెచ్చించాలన్నా ఆయన చేతిలో ఉంది, ఆయన ఒకరిని తగ్గించాలన్నా ఆయన చేతిలో ఉంది. కాబట్టి సర్వభౌమ అధికారం కలిగిన దేవుడు అండి. ఆయన సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన ఏదైనా చేయగలడు, మనిషిని ఆయన ఏదైనా ఇయ్యగలడు. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు ఒకరిని హెచ్చించగలడు, ఒకరిని తగ్గించగలడు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మేము హెచ్చించే టైము దగ్గర పడింది. దేవుడు హెచ్చించే గడియలు దగ్గర పడ్డాయి. దేవుడు ఈ యొక్క ప్రవచనాత్మకంగా దేవుడు ఈ సంవత్సరం నేను హెచ్చించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నేను మీరు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు ఈ సంవత్సరాన్ని గొప్పగా దీవించబోతున్నాడు, గొప్పగా ఆశ్రయించబోతున్నాడు, గొప్పగా హెచ్చించబోతున్నాడు. దేనికైనా సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. అడితే ఈ సంవత్సరం హెచ్చించే సమయం టైం అనేది దగ్గరికి పడిపోయింది. కాబట్టి దేవుడు హెచ్చించే సమయము దగ్గర పడింది. కాబట్టి మనం దేవుడి మీద విశ్వసించినట్లయితే, ఎవరైతే నమ్మకం ఉంచారో, ఎవరైతే విశ్వసించినారో వాళ్ళకి తప్పకుండా దేవుడు హెచ్చించే సమయం దగ్గర పడింది. అదేవిధంగా మనం దేవుడు వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని శోధించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ దేవుడు హెచ్చిస్తా అంటున్నాడు. ఎప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని కొరకు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండే వారి కొరకు ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే దేవుని ఎందుకు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తా అంటున్నాడు. దేవుడు గొప్పగా దీవిస్తా అంటున్నాడు. భక్తిహీనులు నిర్మూలం అవుతారని కూడా అంటున్నాడు అండి. అదేవిధంగా దేవుడు వాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో నీ దేవుడైన యెహోవా మాటలను శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న జనములన్నిటికంటే నేను హెచ్చించును. దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడంటే, దేవుడు మాట మనం ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో, ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటామో, దేవుడు తప్పకుండా మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచి తగ్గింపుతో జీవించేవారు ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవుడి దృష్టిలో, దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకోవాలండి. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 11వ వచనంలో తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడను, కానీ తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. దేవుడి దృష్టిలో మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఒక సమయమున హెచ్చిస్తాడు. మనం ఎప్పుడైనా కానీ ప్రార్థన చేసేటప్పుడు మోకాల మీద ప్రార్థన చేస్తామండి. ఎందుకని? మనం తగ్గిస్తున్నాం, దేవుడి ఎదుట మనం తగ్గించుకుంటున్నాము, ఆయన హెచ్చిస్తున్నాము. మనం ఇంటికి ఎవరైనా పెద్ద నాయకులు వచ్చారనుకోండి, సీఎం సార్ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆయన వచ్చినప్పుడు మన చేతిలో కుర్చీ మీద కూర్చొని మనం మాట్లాడాం కదా, మనం ఏం చేస్తాం? ఆయన వచ్చినప్పుడు రెస్పెక్ట్గా లేచి చేతులు కట్టుకొని ఆయనతో రెస్పెక్ట్గా మాట్లాడతాం. అదేవిధంగా లోకరీతిగా ఉన్న వాళ్ళ గురించి అంత రెస్పెక్ట్ ఇస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేసిన దేవుడు. కాబట్టి ఆయనకి ఎంత విలువ ఇవ్వాలి మనం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గర మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తాము. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు సన్నిధిలో దీనులై ఉండుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అవును, మోకాల మీద మనం ప్రార్థన చేసేప్పుడు తగ్గించుకొని మనం దేవుడిని అడిగితే, కన్నీటితో దేవుడిని అడిగితే, దేవుడు మనల్ని తప్పకుండా మన ప్రార్థన విని మనల్ని హెచ్చిస్తాడు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనంలో చూసినట్టయితే, కాబట్టి దేవుడు తన బలిష్టమైన చేతుల కింద తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయనను బట్టి దీన మనసుకులై ఉండుడి. దేవుడి దృష్టిలో మనం చూసుకున్నట్లయితే మనల్ని హెచ్చించడానికి ఆయన ఎప్పుడు కూడా చూస్తుంటాడండి. మనం ఎప్పుడైతే దేవుడి దృష్టిలో మనం తగ్గించుకొని తన బలిష్టమైన చదువు కింద మనం తగిన సమయం ఉన్నామంటే ఆ సమయంలో మనల్ని హెచ్చిస్తాడండి. దేవుడు తప్పకుండా ఆయన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే విడవని ఎడబైన దేవుడు. కాబట్టి ఆయన సమయం ఉందండి, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నిద్రపోవడానికి సమయం ఉంది, అదేవిధంగా పెళ్లి చేసుకోవడానికి సమయం అదేవిధంగా ఫ్రెష్ అవ్వడానికి మార్నింగ్ నిద్రలేయంగానే మనం ఫ్రెష్ అవుతాం, దానికి ఒక సమయంతో ఉంది. ఏ సమయం అంటే ఆ సమయం మనం బ్రష్ చేయం, ఉదయకాలనే మనం బ్రష్ చేస్తాం. అదేవిధంగా దేవుడు కూడా ఒక సమయం ఉంటుందండి, ఆ సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు మన నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తూ ఉండాలి. మనం అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాను. దేవుడే క్రీస్తు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తున్నామండి. దేవుడు ఆయన అంతా వదులుకొని ఈ లోకానికి వచ్చాడండి మన కొరకు. ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఒక కోటీశ్వరుడు అండి, ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయనకి లేనంటూ ఏం లేదు. ఆయన అనుకోని రీతిగా ఆయన ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఏసీ కాదు, సెకండ్ ఏసీ కాదు, నాన్ ఏసీ కాదు, థర్డ్ ఏసీ కాదు, ఫస్ట్ ఏసీ కాదండి. ఆయనకి ఆ రిజర్వేషన్ లేదు, దొరకలేదు ఆ రోజు. ఆయన ఆర్డినరీలో ఎక్కేసాడండి. కోటీశ్వరుడు, ప్రపంచంలో ఆయన ఎంతో కోటీశ్వరుడు అండి. ట్రైన్లో ఆర్డినరీలో ఎక్కేసాడు. ఆయన చూసినట్టయితే ఎంతో ఆయనకు అన్నీ ఉన్నాయండి ఇంట్లో, కానీ అన్నీ వదులుకొని ఆయన ఆర్డినరీలో ఎక్కినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ఆయన అన్నీ ఉన్నాయండి ఆయనకి. ఆయన మన కొరకు ఈ లోకంలో ఆయన అన్ని వదులుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో తను తగ్గించుకున్నాడు మన కోసం. అదేవిధంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, శిలువ మాన మీద ఆయన తగ్గించుకొని ఆయన చనిపోయాడో, దేవుడు ఆయనను ఉన్నతంగా హెచ్చించాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11లో చూసినట్లయితే, ఆయన నామం పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాళ్ళు వంగునట్లు, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందండి. అంత పవరు, అంత అథారిటీ దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మహిమార్థం యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుగు ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించినట్లు మనం చూస్తున్నామండి. దేవుడు ఎందుకని అధికంగా హెచ్చించాడంటే, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన తగ్గించుకొని మనందరి కొరకు ఆయన ఎంతో శిలువ మరణాన్ని జయించాడు కాబట్టి దేవుడు ఆయనని అధికంగా హెచ్చించినట్లు మనం చూస్తున్నాము. మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే దేవుడు మనను కూడా ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. ఎక్కడైతే తగ్గించుకుంటున్నారో మీరు మీ సన్నిధిలో మీరు హెచ్చిస్తారన్నారు దేవా. ఈ ఒక వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.